హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జల్ల చేప పులుసు ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. పసుపు వేసుకుంటామా, కొంచెం అలాగే సాల్ట్ వేసుకుంటాం, కొంచెం కారం కొంచెం తగినంత, అలాగే పిస్ మసాలా వేసుకుంటాం, కొంచెం నూనె దానికి తగ్గట్టు వేసుకుంటాము. వేసి మంచిగా కలుపుకోండి. ఈ విధంగా ఉప్పు కారం అనేది చేపకు మంచిగా పట్టుకునేంత వరకు ఒక 10 నిమిషాలు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుంటాము. తర్వాత చారు చేసే విధానము అది మీకు చూపిస్తాను. ఈ విధంగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇదిగో ఇప్పుడు జల చేప పులుసు పెట్టుకోవడానికి కావాల్సిన మసాలా: ఎల్లుల్లిపాయలు, అల్లము, ఎండుమిరపకాయలు 4, ఉల్లిపాయలు ఒక 2, లవంగాలు, దాచిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, జీలకర్ర, ధనియాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇవన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ పైన పెనం పెట్టేసుకున్నాము. అడే ఇప్పుడు దీంట్లో నూనె వేసుకుంటామా. నూనె కూడా నేను వాడుకునేది ఆవాల నూనె, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆవాల నూనె ఫ్రెండ్స్, ఈ నూనె వాడుకుంటే ఒంటికి మంచిది. ఇప్పుడు ఈ ఆవాల నూనె వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ నూనె వేసుకోవచ్చు, అలాగనే ఏం లేదు. ఆవాల నూనె అయితే మంచిగా మరగాల, మరిగినాకే ఉల్లిపాయలు అయితే తాలింపు పెట్టుకోవాలా, లేకుంటే స్మెల్ వచ్చేస్తుంది, తినలేరు. మీకు తెలిస్తే వాడండి, తెలియకపోతే వాడద్దు. ఇప్పుడు నూనె బాగా వీటెక్కిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయలు వేసుకుంటామా. ముందుగా పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఉల్లిపాయలు వేసినాకే పచ్చిమిరపకాయలు వేసుకోవాలా. కరివేపాకు అయితే లేదు, మీ కాడ ఉంటే వేసుకోండి. నా కాడ అయితే లేదు కరివేపాకు. ఈ విధంగా వండుకుంటాను. ఇప్పుడు పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ఇప్పుడు వేసుకుంటాం. దాంట్లో మసాలా అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కోసి పెట్టుకుని టమాటా వేసుకుంటాం. దీంట్లో కలుపుకోండి. ఇప్పుడు మనం పసుపు దీంట్లో వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకోండి, కావాల్సినంత. అలాగే కారం కూడా మాకు కావాల్సినంత వేసుకోండి.
ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టుకుంటామా. కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు 1 నిమిషం అయిపోయింది. పై మూత తీసుకుందాము. బాగా టమాటాలు మగ్గిపోయావి. ఇప్పుడు కొంచెం బెల్లం దీంట్లో వేసుకుంటాము. టేస్టీగా ఉంటుంది. అదే నల్ల బెల్లం ఉంటే వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. వేసుకుని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉన్నారు కదా, అది ఇప్పుడు కొంచెం వాటర్ దీంట్లో వేసుకుంటాను. వేసి కొంచెం కలుపుకోండి. కొంచెం వాటర్ చేపలు వేసినాక వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అయితే వేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు ఇది కొంచెం మరిగాక చేపలు వేసుకుంటామా. అది ఉప్పు కారం పెట్టుకుని ఉంచున్నాం కదా, పక్కన పెట్టుకుని మా చేపలు అవి ఇప్పుడు వేసుకుంటాం. జలం చారు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ చేప కూడా తినంత టేస్ట్ రాదు చారు. మెయిన్ అయితే చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పెనపట్టి ఈ విధంగా కలుపుకోవాలి. గంట అనేది పెట్టకూడదు. చేపలన్నీ ఇప్పుడు నీట్గా కలుపుకోవడం అయితే అయిపోయింది. ఎప్పుడు కూడా గంట అనేది పెట్టకూడదు చేపలను, ఎందుకంటే ముక్కలు పీసులుగా అయిపోతాయి. ఇప్పుడు కొంచెం చింతపండు వాటర్ ఉన్నది కదా, అది ఇప్పుడు వేసుకుంటారు దీంట్లో. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకుంటారు దీంట్లో. ఇప్పుడు ఇంకోసారి కొంచెం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని 10 నిమిషాలు వస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది 10 నిమిషాలు బాగా చేప ముక్కలకి వాటర్ అనేది మంచిగా పడితే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చారు కూడా మంచి టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు 10 నిమిషాల్లో కర్రీ అయితే మనకు రెడీ అయిపోద్ది. ఈ విధంగా మంచిగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి. కర్రీ దగ్గరికి అయ్యి వస్తుంది కదా, ఈ విధంగా కలుపుకుంటే కింద ఉన్న చేపలు పై ఉన్న కిందకి వెళ్తాయి. ఇదిగో ఫ్రెండ్స్, జలసేప పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇదిగో ఈ విధంగా చిక్కగా అయిపోయింది. ఫిష్ మసాలా ఉంటే మీరు వేసుకోండి. నేను వేసుకున్నాను. గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.